శ్రీమాతి నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. 1000 కోట్లు ఇచ్చైనా సరే ఈ 2024 ఫిబ్రవరి 9 మౌని అమావాస్య నుండి కుంభరాశి వారి యొక్క అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. గుండెలు పగిలే నిజం, జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ 2024 సంవత్సరం ఫిబ్రవరి 9 మౌని అమావాస్య నుండి కూడా కుంభరాశి వారి యొక్క ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అలాగే అవమానం ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరి యొక్క గోచార ఫలితాలు ఎటువంటి అదృష్ట ఫలాలను అనేవి కుంభరాశి వారు పొందుతారు అనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళితే జ్యోతిష్య చక్రంలో కుంభరాశి 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు సున్నిత స్వభావాలుగా ఉంటారు. కాబట్టి వీరిని ఏ చిన్న మాట అన్నా కూడా వీరు నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాలు వీరు వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు. కనుక ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక వీరు ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు వీరు విచిత్రమైన ప్రమాదంలో చిక్కుకునేటటువంటి ప్రమాదం ఉంటుంది. కుంభరాశి వారిలో కొంతమంది సన్నగా పీలగా ఉన్నా కూడా వీరిలో ఆకర్షణీయమైన గుణగణాలు మెండుగా ఉంటాయి. అంటే ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు. మంచి ఎత్తులో, తెల్లని రంగులో, చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి అనేది వీరి సొంతం. కుంభరాశి వారు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారిని అందుకే చాలా మంది ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం కానీ, ఎదుటి వారిని చులకనగా చూడడం కానీ వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కుంభరాశి వారు తాము చేసేటటువంటి పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంటి భోజనం అంటే ఇష్టం. అలాగే ఇంట్లో వ్యక్తులు వండి తినిపిస్తే ఇంకా చాలా ఇష్టం. కుంభరాశి వారు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు. కాకపోతే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. కుంభరాశి వారికి ఆవేశం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే లాంటి ప్రమాదం ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఇక కుంభరాశి వారు సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు. ప్రజా సంబంధాలకు సంబంధించిన కొన్ని వ్యవహారాల్లో వీరు అనుభవం, నేర్పు కలిగి ఉంటారు. వీరి కుటుంబ విషయాలు కూడా తర్వాత నిదానంగా సర్దుకుంటాయి. ఈ రాశి వారికి అవసరమైన సమయంలో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం వీరి చుట్టూ ధనం ఎక్కువగా ఉంటుంది. ఆత్మీయులు అవసరాలకు డబ్బులు సర్దుబాటు చేసి వీరి ఉన్నతికి తోడ్పడతారు. ఇక కుంభరాశి వారికి భాగస్వామ్య వ్యాపారం కొంతకాలమే లాభిస్తుంది. వీరి హస్తవాసి మంచిదనే పేరు కూడా వస్తుంది. సోదర వర్గానికి సాయం చేయడం వల్ల కూడా మరో వర్గానికి వీరు దూరం అవుతారు. ఇక కుంభరాశి వారికి అప్పుల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో అపజయం ఎదురవుతుంది. ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప మరే విషయానికి వీరికి లోటు అనేది ఉండదు. ఇక కుంభరాశి వారు ఆధ్యాత్మిక పరంగా వృత్తి ఉద్యోగాల్లో అనేక రంగాలలో అనుభవం గడిస్తారు. ఈ రాశి వారు ఎదుటివారి మనస్తత్వాన్ని తేలికగా గ్రహిస్తారు. వీరికంటే కూడా వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించే సామర్థ్యం ఉంటుంది. అయితే ఈ 2024 ఫిబ్రవరి 9 మౌని అమావాస్య తర్వాత నుండి కుంభరాశి వారి యొక్క అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు అనే చెప్పుకోవాలి. అయితే వీరి ఆదాయం చూసుకుంటే 14గా కనిపిస్తుంది. వ్యయం చూసినట్లయితే 14గా కనిపిస్తుంది. రాజపూజ్యం 6గా, అవమానం 1గా కనిపిస్తుంది. కాకపోతే వీరికి ఆర్థికపరమైన అంశాల్లో కొంచెం ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. కానీ మిగిలిన అంశాల్లో మాత్రం వీరికి చాలా అనుకూలవంతంగా ఉన్నాయి. అలాగని ఆర్థికంగా దిగజారిపోయేటటువంటి పరిస్థితి అస్సలు లేదండి. వీరు ప్రణాళికాబద్ధంగా ఖర్చులు చేసినట్లయితే కనుక ఖచ్చితంగా వీరు డబ్బును పొదుపు చేసుకుంటారు. ఇక కుంభరాశి వారు ఈ 2024లో ఖచ్చితంగా స్థిరచర ఆస్తులను
కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు వీరి జాతకంలో అధికంగా కనిపిస్తున్నాయి. కుంభరాశి వారిలో ఎంతో కాలంగా వాహనాలను కొనుగోలు చేయాలి అని ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో తప్పకుండా కొనుగోలు చేస్తారు. అలాగే భూముల విలువ పెరగడం వల్ల ఈ రాశి వారు ధనవంతులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వంశపారంపర్యంగా మీకు సంక్రమించాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవడంలో ఈ సమయంలో మీరు సక్సెస్ ని సాధిస్తారు. అదేవిధంగా ఈ సమయంలో కోర్టు కేసులు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ కాలంలో అత్యధిక లాభాలను అందుకుంటారు. ఇక ఈ సమయంలో మీకు విదేశీయానం కూడా చాలా లాభదాయకంగా కనిపిస్తుంది. అంటే ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్ళడానికి ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వీసా, పాస్పోర్ట్కు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, ఆర్థికంగా డబ్బులు సమకూర్చడం కావచ్చు, ఇటువంటి అంశాలన్నీ కూడా మీకు అనుకూలవంతంగా మారుతాయని చెప్పొచ్చు. ఈ విధంగా కుంభరాశి వారు అదృష్ట ఫలితాలు పొందుకుంటారు. ఇక వీరి వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగుతుంది. అలాగే కుటుంబంలో ఉన్న కలహాలు అన్ని దూరమైపోతాయి. అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయి. దీని కారణంగా మీ కుటుంబంలో సంతోషకరమైన ప్రశాంతకరమైన వాతావరణాన్ని మీరు చూడగలుగుతారు. ఇక కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగిపోవడంతో వారితో కలిసి ఆనందకరమైన సమయాన్ని మీరు గడుపుతారు. అదేవిధంగా ఈ రాశిలో ఎవరైతే వస్త్ర వ్యాపారాలు, సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నారో, అలాగే స్టీల్, ఐరన్, ఇత్తడి, అలాగే జనరల్ స్టోర్ లాంటి వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయంలో అత్యధికమైన లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం అంటే లాభాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. అలాగని సంవత్సరం అంతా అదే విధంగా ఉంటుందని కాదండి. మధ్యలో కొన్ని ఇబ్బందులు అనేవి వచ్చినప్పటికీ ఓవరాల్గా సంవత్సరం మొత్తం కూడా మీరు అధిక లాభాలనే పొందుతారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక కుంభ రాశి వారిలో ఎవరైనా కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకునే వారికి మే నెల తర్వాత అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సంవత్సరంలో వివాహం కాని వారికి వివాహ యోగం అయితే కనిపిస్తుంది. ఇక మీరు సంవత్సరంలో అర్ధభాగం తర్వాత వివాహానికి సంబంధించి మంచి ఒక నిర్ణయం తీసుకుంటారు. వివాహం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది. అదేవిధంగా సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కుంభరాశి జాతకులకు ఎవరైతే ఉన్నారో ఇక ఈ సంవత్సరంలో దానికి సంబంధించిన ఒక శుభవార్తను వింటారు. కుంభరాశి వారు ఈ సమయంలో 2-3 ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. దాని ద్వారా డబ్బులను సంపాదిస్తారు. ఇక ఎవరైతే అధిక పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు మొదలు పెట్టాలని అనుకుంటున్నారో వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సమయంలో మీకు భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ సమయంలో ఇరుగు పొరుగు వారితో విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో కుంభరాశి జాతకులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ఈ విధంగా కుంభరాశి వారు ఎన్నో అదృష్ట ఫలితాలను పొందుకుంటారు. ఈ 2024 ఫిబ్రవరి 9 మౌని అమావాస్య నుండి కుంభరాశి వారు ఎన్నో రకాల అదృష్టవంతమైన ఫలితాలను సొంతం చేసుకుంటారని చెప్పొచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వివాహం చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పెద్దల ఆమోదాన్ని కూడా పొందుతారు. కుంభరాశి వారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ 2024 సంవత్సరంలో ఆర్థిక పరంగా పురోగతిని సాధిస్తారు. కొన్ని అనుకోని ఖర్చులు కూడా వస్తాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యల నిమిత్తం ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రణాళికబద్ధంగా డబ్బును ఖర్చు చేయడం అనేది కుంభరాశి వారికి చాలా అంటే చాలా అవసరం. కుంభరాశి వారు అననుకూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీసాను పఠించాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వీరికి ఎంతో మేలు చూస్తుంది. అదేవిధంగా కాలభైరవ స్తోత్ర పారాయణం చేసినట్లయితే కుంభరాశి వారు అనేక శుభాలను పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.